విజయవాడ అంటే ఎంతోమందికి ఒక ఎమోషన్. అండ్ విజయవాడ పీపుల్స్ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంకెందుకండి లేట్, కమెంట్ బాక్స్లో మీ అటెండెన్స్ ఇవ్వచ్చు కదా. విజయవాడ అంటే ఎవరికి నచ్చదండి. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ టెంపుల్, భవానీ ఐలాండ్, ఉండవల్లి కేవ్స్, గాంధీ హిల్, అంబేద్కర్ స్టాచ్యూ, రాజీవ్ గాంధీ పార్క్, బీసెంట్ రోడ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని విజయవాడ వదిలిపెట్టి ఎవరికి రావాలనిపిస్తది. నేను ఎందుకు వెళ్ళానంటే ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడానికి అయితే వచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వెంటనే ఏజిఎం ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడే అన్నమాట మ్యారేజ్. సో అక్కడ వీడియో తీద్దామంటే ఒకవైపు మా బాబు, ఇంకోవైపు నా హ్యాండ్ బ్యాగ్, ఇంకోవైపు గిఫ్ట్ బ్యాగ్, ఇవన్నీ పట్టుకోలేక మేనేజ్ చేసుకోలేక వీడియో అయితే నేను అసలు తీయలేదు. చక్కగా తినేసి కూర్చొని రిలాక్స్ అయ్యానన్నమాట. మా బాబేమో నాకు చాక్లెట్ కావాలని ఏడిపిస్తున్నాడు. నేను మా బాబునేమో నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలని ఏడిపిస్తున్నాను. ఇద్దరం అక్కడే కూర్చొని ఏడిస్తే అందరు చూసి నవ్వుతారులే అని చెప్పేసి ఇంటికెళ్ళి ఏడుద్దామని బయలుదేరాము. కాకపోతే మధ్యలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగి ఏడుద్దామని ఇంకా అక్కడ ఆగాము. మా ఏడుపులు ఏమో కానీ ఇక్కడికి వచ్చేసరికి మా హ్యాపీనెస్ చూడాలి, ఇంకా మామూలుగా లేదు. ఇదే ఫస్ట్ టైం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇలా ఆగి టైం స్పెండ్ చేయడము. చాలా రిలాక్సేషన్గా అనిపించింది. ఉన్న ఒక 15 మినిట్సే అయినా ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నాకైతే అప్పటికే హెడేక్ వచ్చింది. నాకు అసలు జర్నీ అని సెట్ అవ్వదు. ఇంటికి వెళ్ళిపోదాంలే అని ఇంకా బయలుదేరాము. జర్నీస్ చేయడం అంటే చాలా ఇష్టము. కాకపోతే హెడేక్కి ట్రిగర్ అవుతాను. నేను ఇవాళ జర్నీ చేశానంటే కన్ఫామ్గా నాకు హెడేక్ వస్తుంది. కొంతమందికి అసలు జర్నీ చేసినా కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. మరి ఎందుకో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్ టు నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.